సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మీ ధర్మం మీరు నిర్వర్తించాలి. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పు, ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు. మీరు తినే పదార్థాలు నోటికి బాగున్నా బాగోలేకపోయినా పర్వాలేదు, కానీ మీ నోటి మాట బాగుండాలి. ఎదుటివారి బాగు కోరుకునేదే ఉండాలి. నువ్వెంత గొప్పవాడివైనా కానీ నీ దగ్గర ఎంత డబ్బున్నా ఎవరు గుర్తుపెట్టుకోరు. నువ్వు ఎదుటివారిని పలకరించిన విధానం, ప్రవర్తన తీరును బట్టి నిన్ను గుర్తుపెట్టుకుంటారు. జీవితం ఓ అందం, అనుభవించు. జీవితం ఓ వాగ్దానం, నెరవేర్చు. జీవితం ఓ అవకాశం, సమర్థవంతంగా నిర్వర్తించు. పని కోసం సమయం కేటాయిస్తే అది మీకు సంతృప్తినిస్తుంది. ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ మేధాశక్తిని పెంచుతుంది. చదవటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. నవ్వటానికి కొంత సమయం కేటాయిస్తే అది మీ జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది. ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే అది మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే అది మీకు మనశ్శాంతినిస్తుంది. మొఖాలపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడాల్సింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైందే కానీ నిజాన్ని చూపటంలో ఎప్పుడూ భయపడదు. నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. అర్థం చేసుకునేలోపు అపార్థం జరుగుతుంది. నిజం తెలుసుకునేలోపు అబద్ధం గెలిచిపోతుంది. నమ్మకం కలిగేలోపు సహనం చచ్చిపోతుంది. ఇవన్నీ మనిషి పొరపాట్లు కావు, కానీ తెలుసుకున్నాక చెల్లుబాటు కావు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదీస్తుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదైనా దాని ఫలితం జీవితకాలం. గుర్తుకు రావటం గొప్ప కాదు, మరవకపోవటం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావటం మైండ్ చేసే పని, మరవలేకపోవటం హార్ట్ చేసే పని. కాబట్టి మీరు ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. విజ్ఞానం మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మీకు గౌరవం కలిగేలా చేస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవరి గురించి నువ్వు బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు. జీవితం, గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మీవే. పడితే లేవాల్సింది మీరే. బాధ, గాయాన్ని దిగమింగాల్సింది మీరే. ధైర్యం చెప్పుకోవాల్సింది మీరే. ఇతరులు కేవలం సౌద్యం చూస్తారు. వీళ్ళుంటే ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువివ్వదు. పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మీ నుంచి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మీకు విలువ. అందరినీ ఒప్పించాలనుకోవటం, అందరికీ నచ్చాలని కోరుకోవటం, అందరికంటే నేనే గొప్ప అనుకోవటం అవివేకం. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. జీవితంలో ఎవరికి ఎవరూ శత్రువులు కాదు. ఉన్నన్ని రోజులు ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి జీవించటంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. నీ పెదవులపై చిరునవ్వు నలుగురికి కనిపించకపోయినా పర్వాలేదు. కన్నీరు మాత్రం ఎవరికీ కనపడకుండా దాచుకో. ఎందుకంటే ప్రేమతో కార్చే కన్నీరులో కల్తీ ఉందని భ్రమపడే మనుషుల మధ్య బ్రతుకుతున్నారు. మీకంటూ ఏమీ లేనప్పుడు నీకేముందనేవారి కన్నా నీకు నేనున్నాను అనేవారు మీకు ముఖ్యం. నమ్మకం చిన్న స్నేహాన్ని కూడా పెద్ద బంధంగా మారుస్తుంది. అనుమానం పెద్ద బంధాన్ని కూడా క్షణంలో తెంపేస్తుంది. ఏదున్నా లేకున్నా మీ క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడుండే ఒక బంధం ఉంటే చాలు. మీరు చేసే పనిలో నిజాయితీ, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు. నిజాన్ని గెలిపించడానికి సాక్ష్యాలు కావాలి, కానీ అబద్ధాలు ఆడటానికి నటన చాలు. నవ్వుతూ ఉన్నవారు 4 రకాలుగా మాట్లాడతారు. బాధతో ఉన్నవారు భావంతో మాట్లాడతారు. ప్రేమతో ఉన్నవారు చనువుతో మాట్లాడతారు. కోపంలో ఉన్నవారు కేకలు వేసి మాట్లాడతారు. మంచివారు మార్పు కోసం మాట్లాడతారు.
అసూయతో ఉన్నవారు చులకనగా మాట్లాడతారు. కానీ జ్ఞానం కలవారు మౌనంగా ఆలోచించి మాట్లాడతారు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది, మౌనం మీ మనసుని మారుస్తుంది. ఎవరైతే నీ మంచిని కోరుతారో వారు ఏ విషయాన్నైనా నీ ఎదుటే చెబుతారు. ఎవరైతే నీ చెడును కోరుతారో వారు ఏ విషయాన్నైనా నీ పక్క వారితో చెబుతారు. నిజాన్ని కాపాడటానికి మరో నిజం అవసరం లేదు, కానీ ఒక అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. ఓదార్పు ఉచితం కాబట్టి అందరూ ఓదారుస్తారు. సహాయం విలువైనది కాబట్టి కొందరే చేస్తారు. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పక దాటాలి. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచినీళ్ళకే విలువెక్కువ. నీ దగ్గర ఎంత డబ్బున్నా నీలో ఉన్న మంచితనానికి విలువెక్కువ. డబ్బులున్న వాళ్ళందరూ ఖర్చు పెట్టలేరు, ఖర్చు పెట్టిన వాళ్ళందరూ ఆనందించలేరు. విన్నదే నిజం, చూసిందే వాస్తవం అని నమ్మే వాళ్ళను మార్చడం దాదాపుగా అసాధ్యం. ప్రయత్నం వృధా, ఫలితం శూన్యం. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. సముద్రంలో ఎటు చూసినా నీరే కనిపిస్తుంది, కానీ తాగటానికి గుప్పెడు నీళ్లు కూడా పనికిరావు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా మా అనుకున్న భావం ఎదుటివారిలో లేకపోతే మీరు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసే అవుతుంది. కత్తి ఘాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు. మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత ఒంటరిగా ఉంటారు. ఓ మంచి స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనుక నిన్ను గౌరవిస్తాడు. ఓ చెడు స్నేహితుడు నీ ముందు ప్రేమగా నటిస్తాడు. ఆ కపట ప్రేమలో స్వార్థాన్ని నింపి నిన్ను కోలుకోలేనంతగా నాశనం చేస్తారు. మనిషి సర్వనాశనం అవ్వటానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటారు. కానీ వాటికంటే అతి ప్రమాదకరమైంది ఇంకొకటి ఉంది. అది ఏంటంటే అతి మంచితనం. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయవలసిన కష్టం కూడా నీదే. నీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. ఏదో ఒక రోజు అది నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. విజయం మీకు ఒకే దాన్ని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు, కానీ నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది. మనిషికి నిరంతరం ఆనందం కలుగుతుందో లేదో తెలియదు, కానీ అందమైన మనసున్న వారు తమ చుట్టూ ఉన్నవారిని నిరంతరం ఆనందంగా ఉంచుతారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరిప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మీరు బాధ పెట్టకపోయినా సరే మిమ్మల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. తనకున్న దానితోనే సంతృప్తి పడేవారే నిజమైన ధనవంతుడు. చిమ్మ చీకట్లో చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మీరు బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారిచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మనసులో విషం పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడే వాళ్ళని నమ్మకూడదు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయొచ్చు కదా. మనిషికి బరువు బాధ్యత తెలియనంత వరకు ఎదుటివారి కష్టం ఎప్పుడూ నవ్వులాటగానే ఉంటుంది. సముద్రం పక్కనే ఇల్లున్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకుని సముద్రం వరకు వెళ్ళరు. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మీ సంతోషాన్ని, బాధని పంచుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.